22A నిషేధిత జాబితా పేరుతో తెలంగాణలో మహా దోపిడీ జరుగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో మొత్తం 2,77,00,000 ఎకరాలుంటే ఏకంగా 95 లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెడతారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం అమ్మినా ప్రజలు కష్టపడి డబ్బులు చెల్లించి కొనుక్కున్న భూములను కూడా 22Aలో పెడతారా అని మండిపడ్డారు. ఈ భౌగోళిక విస్తీర్ణ ప్రకారము 2,77,00,000 ఎకరాలు జాగా ఎంత అంటే 2,77,00,000 ఎకరాలు. దానిలో 90 లక్షల ఎకరాలు నిషేధ జాబితాలో ఉన్నది. 2,77,00,000 ఎకరాలు ఉంటే 90 లక్షల ఎకరాలు, దాదాపు 1 కోటి ఎకరాలు నిషేధ జాబితాలో ఉన్నది. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వం దగ్గర యాక్షన్ పెట్టి కొన్న భూములు, పరిశ్రమలకు అమ్మిన భూములు, కష్టపడి పైసలు ఇచ్చి కొన్న భూములు, ఇవన్నీ కూడా నిషేధ జాబితాలో ఉన్నాయి. 2,77,00,000 ఎకరాల స్థలం ఉంటే, జాగ్రత్త ఉంటే దాదాపు 90 లక్షల ఎకరాలు నిషేధ జాబితాలో ఉంటే గత ప్రభుత్వం దగ్గరికి చెప్పులు అర్థం తిరిగారు ప్రజలు. వాళ్ళు చేయలే, అందుకే వాళ్ళకి బొందబెట్టి మీకిస్తే ఇవాళ మీరు దుకాణం తెరిచి ఇప్పుడు ఏం చేస్తారు? మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక ప్రజల మీద పడి ఇక గజానికింత, ఎకరానికింత, గుంటలకింత అని ఇప్పుడు దోసుకొని ఇప్పుడు దాన్ని మేము సహకరిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద సరైన ప్రణాళిక లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏమైందంటే ఇప్పుడు ఏనుగులు మింగటోడు పోయి పీనుగులు మింగటోడు వచ్చింది. ఈ భౌగోళిక విస్తీర్ణ ప్రకారము 2,77,00,000 ఎకరాలు జాగా ఎంత అంటే 2,77,00,000 ఎకరాలు.